2000 కానీ కొనుగోలు సెంటర్కు ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కోతలు వస్తున్నాయో అక్కడ రైతులు పండించిన పంటలు రాగానే చేస్తా ఉన్నాం. అంటే ఇంచుమించు ఈ సీజన్లో కూడా 8000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతూ రైతులు పండించిన ప్రతి పంట చివరి గింజ వరకు కూడా కొనాలని నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఈరోజు ఈ విధంగా మీరు ఎందుకు రైతుల కోసం ధర్నా ఇస్తామని చెప్పంటున్నది చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ మధ్యలో కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా ఒక మాట అన్నాడు. దానికి కూడా సమానం చెప్పాలి. మా సిరిసిల్ల జిల్లాకి ఏదో పని మీద వచ్చినప్పుడు చుట్టూ వస్తుండే ఈ మధ్యలో వచ్చినప్పుడు వారు కూడా ఇదే మాట, వారి దాన్ని కొనుగోలు చేస్తారని చెప్పి నేను లెక్క చూస్తే 25 నాడు ఒక కళ్ళం దగ్గరికి వెళ్ళింది. సిరిసిల్లాలో 25వ తేదీన మొన్నటి పోయిన 25వ తేదీన కళ్ళం దగ్గరికి వెళ్ళి ఇంకా కొనుగోలు స్టార్ట్ చేస్తలేరు ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆల్రెడీ కొనుగోలు ప్రారంభమైనవి. తీరా నేను వారి హయాంలో లాస్ట్ 22-23 తీద్దాం లెక్కలు తీస్తే 2022 సంవత్సరంలో 2022 సంవత్సరం వాళ్ళ ప్రభుత్వంలో 25వ తేదీ వరకు అసలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయలేరు ఆ జిల్లాలో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతే కావచ్చు అనుకుంటా. అదేవిధంగా 2023లో ప్రారంభం చేసి కేవలం 1500 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నారు. అదే 2022లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ కాలం పంటను 54,000 మెట్రిక్ టన్నులు కొన్నాం. అంటే మీ ప్రభుత్వం మా ప్రభుత్వం తేడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ సిరిసిల్లలో చెప్పింది, ఇక్కడ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మసిబూసి మామిడికాయ చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. వీళ్ళు మసిబూసి మామిడికాయ చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయిన సందర్భంలో లెక్కలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా సన్నబడ్లు పండించినటువంటి రైతులకు కూడా 500 రూపాయలు మేము బోనస్ ఇస్తా ఉన్నాం. అది కూడా లెక్క చెప్తాను నేను. ఈరోజు గత సీజన్లో సన్నాలమైన రైతులకు ఇప్పుడు ఈ సీజన్ అన్ని సీజన్లు కలిపితే 3,000 కోట్లు ఈరోజు బోనస్ ఇచ్చినాం. 1,939 కోట్లు ఒకసారి, మిగతా కలిపితే 3,000 కోట్ల బోనస్ ఇచ్చినాం. కేసీఆర్ ఎప్పుడైనా ఆలోచన చేసినా అని అడుగుతా ఉన్నా. ఏ రోజున రైతుల కోసం బోనస్ ఇవ్వాలని ఆలోచన చేసిన అంటున్నా. ఈరోజు మక్కలు కూడా మొక్కజొన్న బయట 1750 కూడా కొంటలేరు. 2400కి ఈరోజు మద్దతు ధర గత సీజన్లో కొన్నాం. ఈ సీజన్లో కూడా మొక్కలు కొనుగోలు కేంద్రాల్లో మార్కెట్ ద్వారా ఏర్పడేసి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం. అసలు మీ హయాంలో ఎప్పుడన్నా మద్దతు ధర కొనుగోలు చేయాలని ఆలోచన కానీ రైతులు నష్టపోతే ఒక 500 బోనస్ ఇద్దామని ఆలోచన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు వైఎస్ఆర్ఏ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు కూడా రైతులకు ఇబ్బంది అయినప్పుడు బోనస్ ప్రకటించినాం. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు బోనస్ ఇచ్చే విధంగా రైతులను రాజు చేసే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా తప్పొట్టే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడాన్ని మేము తప్పడుతా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారని చెప్పని మాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు వాళ్ళు ఈ విషయాన్ని కూడా చెప్పాలి, అంకెలతో చెప్పే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడగండ్ల వల్ల నష్టపోయేటువంటి రైతాంగానికి కానీ రైతులకు పనిముట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసి ఒక రైతు బంధును ప్రారంభం చేశారు. అంటే గతంలో ఈ వైద్యం సదుపాయాలు ఇంకా రానప్పుడు వెనుకట మనకు ఏ రోగం వచ్చినా జిందా తిరస్మతే ఇచ్చేటువంటి సందర్భాలు ఉండే. అప్పుడు అన్ని రోగాలకు జిందా తిరస్మతి ఇచ్చేవాళ్ళు. అట్లా వీరు రైతులకు ఇచ్చేటువంటి పనిముట్లను బంద్ చేసిర్రు. వడగండ్ల వల్ల నష్టపోయి అతివృష్టి అనావృష్టి నష్టపోయినటువంటి వారికి ఇచ్చేటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఒక రైతు బంధు ఇచ్చారు. కానీ మనం వచ్చిన తర్వాత రైతు భరోసాను 12,000 ఇచ్చడంతో పాటు ఈరోజు పనిముట్లను మళ్ళీ యథావిధిగా రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సబ్సిడీ పైప్ లైన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్యలో వడగల వల్ల నష్టపోయిన రైతులకు లెక్క చూస్తే గతేడాది మార్చి సెప్టెంబర్లో వడగల్ల నష్టపోయినటువంటి 94,428 రైతులకు 95 కోట్ల పైచీలకు డబ్బును కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో 10 ఏళ్ళు ఎక్కడ కూడా వడగల్ల నష్టపోయిన రైతుకు అనాపైస ఇవ్వని సందర్భం. ఇటీవల మార్చిలో కూడా ఈ సంవత్సరం ఇటీవల జరిగినటువంటి దానిలో కూడా 36,000 మంది రైతులకు ఇంచుమించు 44 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా 1,600 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు అధునాతన పద్ధతులు వ్యవసాయం చేసేటువంటి విధంగా పనిచేసేటువంటి కార్యక్రమంలో ఈ రైతులకు చైతన్యం చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భం కూడా ఉన్నటువంటి సందర్భం చెప్తూ కేంద్రం నుంచి మాకు సహకారం లేకున్నా, కేంద్రం నుంచి సహకారం అందకుండా రైతు ప్రయోజనాల కోసం పెద్దపీట వేస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇందుకోసమా మీరు ఈరోజు వరంగల్లో రైతుల కోసం సభ పెడతారని చెప్పండి. సరే, మీరు రైతు సభ పెట్టుకుంటే మీరు అనొచ్చు, మా ప్రభుత్వ హయాంలో మీ రైతులకు మేలు చేయలేకపోయినాం. ఇదే వరంగల్లో రాహుల్ గాంధీ గారు వచ్చిన రేవంత్ రెడ్డి విసి ప్రెసిడెంట్గా ఉండి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయితే అనేక కార్యక్రమాలు మీకు అమలు చేస్తున్నారు. అందుకు ఆ ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పండి. మీరు చేసినటువంటి కార్యక్రమాలు 10 ఏళ్ళలో రైతుల గురించి మేము పట్టించుకోవడానికి మండించాలని చెప్తే ప్రజలు కనీసం మేము గుర్తిస్తారు. ఇప్పటికీ 2 ఏళ్ళ 5 మాసాలు అయి ప్రభుత్వం పడిపోయినా పోస్ట్ మార్టం చేసుకుంటలేరు. ఇంకా ఈ అహంకారంతో మళ్ళీ అధికారులకు వస్తున్నారు. అదే యావ తప్ప
వాళ్ళ మాటలు ఎక్కడ కూడా ప్రజలు కష్టాలు ఉంటే కనిపించాలని ఆలోచన లేదు. 2 సంవత్సరాల 5 మాసాలలో జరిగినటువంటి 8 శాసనసభ సమావేశాలు జరిగితే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని మీ అనేక మంది రమ్మన్నాం. సరే మీరు రమ్మంటే రాలేదు. కనీసం మీ కూతురు అడుగుతుంది కొత్త పార్టీ పెట్టినప్పుడు. ఆ సార్ రారు మళ్ళీ కారు రారు అని చెప్పని ఆమెను అంటున్నటువంటి సందర్భంలో మళ్ళీ మేము అధికారుల కోసం చెప్పినటువంటి మాయ మాటలు మభ్యపెట్టే మాటలు ప్రజలు నమ్మరన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మేము ముమ్మాటికి ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని కూడా చెప్పాలి. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ శూన్యత లేదు. రాజకీయంగా కొత్త పార్టీకి స్పేస్ ఉందని నేను భావిస్తలేను. రాజకీయ పార్టీకి బహుశా కవిత గారు అన్న మీద కోపంతోనో తర్రి మీద కోపంతోనో పెట్టుకున్నటువంటి పార్టీగా అది కూడా టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నది. ఆ పార్టీ వల్ల మంచో చెడో నష్టమో జరిగేటువంటిది వాళ్ళ పార్టీ అంటే కుటుంబ తగాదాలు వచ్చినటువంటి పార్టీగాని ప్రజలు చూస్తారు తప్ప ఆ పార్టీ బట్ట పెద్ద ప్రయోజనాలు జరగవనే మాట ఇదివరకు నేను ఆల్రెడీ నా స్పందన తెలియజేసిన ఇప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రాజకీయ శూన్యత పొలిటికల్ స్ట్రెస్ ఈ రాష్ట్ర రాజకీయాల్లో లేదు. తెలంగాణలో అంతకుమించి లేదు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన నిస్సాయులకు సాయాన్ని అందించేది అపన్నస్తం అందించేటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది. మళ్ళీ రావాలి రేవంత్ రెడ్డి గారి సర్కారు, మళ్ళీ రావాలి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అయినటువంటి వారు కానీ 200 యూనిట్లు కరెంట్ అందుకున్నటువంటి వారు కానీ రైతు రుణమాఫీ పొందినటువంటి వారు కానీ ఈరోజు రేషన్ కార్డుల 10 ఏళ్లలో రాని వారు రేషన్ కార్డు తీసుకుని సన్న బియ్యం పొందుతున్నటువంటి వారు కానీ ఈ విధంగా రకరకాలుగా లబ్ధి పొందుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు రైతులు మహిళలు అందరూ కూడా మళ్ళీ రావాలే ఈ ప్రభుత్వం చెప్పని కోరుతున్న సందర్భంలో వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా ఎంత బట్టగాల్చి మీది వేసే ప్రయత్నం చేసినా ఈ తెలంగాణ ప్రజలు విజ్ఞులు. తెలంగాణ ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పట్టం కడతారని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు యూరియా సంబంధించినటువంటి యూరియా కొరత పైన ఏదో బీఆర్ఎస్ పార్టీ కూడా వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. ఈరోజు యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అంశం అనేది కూడా వీళ్ళకి తెలియదాన్ని అడుగుతున్నారు. 10 ఏళ్ళు వీరు పరిపాలన చేశారు. యూరియా వచ్చేది మన కేంద్రం నుంచి. ఆ కేంద్రం మనకు పోయినసారి కొంచెం ఇబ్బంది పెడితే మన రైతులు చైతన్యపరిచి మళ్ళీ వెంటనే యుద్ధ ప్రాతిపదికన గౌరవ ముఖ్యమంత్రి గారు పౌర సరఫరా శాఖ మంత్రులు ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చిన సందర్భంలో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం జరుగుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఈరోజు యాప్ను తీసుకొని వస్తే పక్కదారి పట్టకుండా యూరియా పక్కదారి పట్టకుండా యాప్ను తీసుకొని దానిపైన కూడా విమర్శ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితుల కారణంగానే కొంచెం యూరియా కొరత పడ్డది ఇబ్బంది ఉందని చెప్పని రైతులందరూ కూడా రద్దు చేసుకుంటూ రైతులందరూ కూడా సకాలంలోనే మీ యూరియా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా రైతును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయాలని చెప్పేసి చేసే ప్రయత్నాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. అందుకే ఈ అంశాలన్నింటి ద్వారా రైతులను చైతన్యపరుస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ భవిష్యత్తులో రైతును రాజు చేయాలని చెప్పని ఏదైతే సంకల్పం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్తోనే సాధ్యం అవుతుందన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు 9 రోజుల్లో 9,000 కోట్లు నుంచి 8,700 కోట్లు వేసిన రోజులు సభలు పెట్టలేరే. మేము వేస్తున్నామని తెలిసి వాళ్ళే సభలు పెడుతున్నట్టారు. ఎలాగో వీళ్ళు వేస్తారు మనవాడిని సభ పెట్టుకుందామని. ఇప్పుడు మేము వేయడానికి సిద్ధమైన నువ్వు సభ పెట్టుకుంటే మేమేం చేయాలి? ఈరోజు 20వ తేదీన కాళేశ్వరం దగ్గర టెక్నికల్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకుని ఎప్పుడో మినిస్టర్ ఉంది మీరు చూడండి. ఉత్తమ్ కుమార్ గారి దగ్గర జరిగినటువంటిది ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి కానీ అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో అయినప్పుడు 20వ తేదీన మేడిగడ్డ కోరని అది ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు కావాలి 20వ తేదీన వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ముందు 20వ తేదీన మేడిగడ్డ దగ్గర కాటర్ మీటింగ్ మేము అనుకున్నది. ఈరోజు వాళ్ళ డేట్ వేరు. మమ్మల్ని చూసే వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళని చూసి మేము పెట్టుకుంటలేము. ఈరోజు మేము రైతు భరోసా రైతు ఉత్సవాలు మీరు చేసేటువంటి కార్యక్రమం ఏదైతుందో అది తెలుసుకొని ముందుగా వాళ్ళ సభలు పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళ సభలు పెట్టినా పెట్టకున్నా కేసీఆర్ గారు సభకు వచ్చినా రాకున్నా ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులన్నింటి కూడా ఆమోదం పొంది చేస్తున్నామా లేదా? ప్రతిపక్ష నాయకుడు హోదాలు వచ్చేమని ఇప్పటివరకు ఒక్క బిల్లు గురించి ఆయన మాట్లాడిండా? ఒక్క బిల్లు అన్నా ఇది ప్రజలకు ఉపయోగపడింది వాస్తవం ఇది ఉండాలని చెప్పి అన్నారా? ఆయన సభకు రాకుండా అసెంబ్లీ సాగుతుంది. ఆయన సభకు వచ్చి సూచన సలహాలు ఇవ్వకుండా అసలు ప్రజలంటే వాళ్ళకి అధికారం ఉంటేనే వాళ్ళు రావాలని చెప్పండి. ఆ 4 సార్లు 3 సార్లు బహుశా ఆ శాసనసభ సభ్యత్వం అనంత వేటు పడకుండా రావడం, కూర్చోవడం, సంతకం పెట్టడం, తిరిగి వెళ్ళిపోవడం. ఇక దీనికి హడావుడి ఫామ్ హౌస్కే బయలుదేరిండు వస్తుండు అని చెప్పనే ప్రచారం. అరే శాసనసభ్యుడిగా నేను గెలిపించిందే ప్రజలు అసెంబ్లీకి వెళ్ళమని కదా.
అసలు అందరం అసెంబ్లీకి వస్తున్నాం, వారు కూడా అసెంబ్లీకి వస్తాడు. అసెంబ్లీకి వచ్చినప్పుడు హడావుడి, వచ్చిన తర్వాత కాసేపు నేను కూడా 5 నిమిషాలు కూడా పట్టుకొని కూర్చునే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ప్రజల నుంచి వెళ్ళిపోయారు, ప్రజలలో లేరు. ఈరోజు మొన్ననే మీరు చూసారు, ఈరోజు మున్సిపల్ ఎన్నికల కంటే ముందు అంటే మేము అధికారులకు వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల వాళ్ళకి 0 వచ్చింది. మళ్ళీ చెప్తున్నాం అనుకుంటున్నాం, చెప్పాల్సిన సందర్భం వచ్చి కూడా చెప్తున్నాం. తర్వాత మీకు కంటోన్మెంట్లో 3rd ప్లేస్, జబ్బలు జరుగుతున్నారు జూబ్లీహిల్స్లో 24,000 ఓడిపోయారు. తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇలా కారు గుర్తు లేదు, చేయి గుర్తు లేదు. కారు గుర్తు ఉంటే మీరు సంగతి తెలుతుండే, రేపు కారు గుర్తు వస్తుందిగా మున్సిపల్ ఎన్నికలు చూద్దామన్నారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చింది, కారు ఉంది, చెయ్యి ఉంది. గుద్దితే 15%, 15% ప్రతిపక్షాలకు వేసిన 85% ఈరోజు చేయి గుర్తుకు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఇంతకంటే ప్రజల అభిమానం మద్దతు ఉంది కాంగ్రెస్ పార్టీ కింద రాజ్యం రేవంత్ రెడ్డి కానీ ఏ విధంగా ఇంకా మీకు చెప్పాలో మాకు అర్థమవుతలేదు. మీకు కళ్ళున్న గుడ్డి వాళ్ళ, చెవులున్న చెవిటి వాళ్ళ, నోరున్న మోగవాళ్ళ మాకు అర్థమవుతలేదు. అరే 3 మాసాలు కూడా కాలేదు కదా, చేతి గుర్తు మీద ఓటు వేసి 85% ప్రజలు అవకాశం ఇచ్చి సర్కార్ చల్లగా ఉండాలని చెప్పని దేవుళ్ళు ఇస్తుంటే ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేయడం అనేది, ఎందుకు బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తలేదో మరి ప్రజలందరూ గమనించాలి. ప్రజల ఆశీర్వాదం నేను అంటున్నా కదా, మళ్ళీ రావాలి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, నిస్సాయాలకు సాయాన్ని అందించి అపన్నస్తం అందించే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ప్రజలు 100% నమ్ముతారు. కాబట్టి ఈ ఫలితాలు రాబో రోజుల్లో కూడా మళ్ళీ ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పిన విశ్వాసాన్ని దేమని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను. మిత్రులారా, నేను మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. కాళేశ్వరం పేరు మీద ఉన్నటువంటిది కూలేశ్వరం ఏందని చెప్పనేది మన కళ్ళ ముందే కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మాణమైంది, బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కుంగిపోయింది, కూలిపోయింది. బీఆర్ఎస్ హయాంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, ఇందులో నీళ్ళు ఆపితే బ్యారేజీ మిగతావి కూడా ఉండదు, ఆపద్దని చెప్పని. ఆ తర్వాత మేము అధికారులకు వచ్చినాక 2 సీజన్లు ఒక్క చుక్క నీరు మేడిగడ్డ నుంచి కానీ, సుందిల నుంచి కానీ, అన్నార్ నుంచి కానీ మనం వాడుకున్నామా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి ఎల్లంపల్లి ద్వారానే మనం నీటిని అన్ని ప్రాజెక్టులకు నింపుకుంటున్నాం. ఈ కాళేశ్వరం పథకం లేనప్పుడు హైదరాబాద్కు ఎల్లంపల్లి ద్వారా నీళ్ళు తెచ్చుకున్నామా లేదా? అరే ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కాళేశ్వరం నీళ్ళు, సూర్యాపేటలో పోయి మా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి అంటారు. అది వాళ్ళు మాట్లాడే శుద్ధ అబద్ధం. వాళ్ళ ఎమ్మెల్యేలు మా దగ్గర కూడా వరద కాలువ, ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారి హయాంలో వరద కాలువ పడితే ఎందుకు ఈ వరద కాలువ అన్నారు. ఈరోజు వరద కాలువ నీళ్ళుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పిన విడుదలలో నిండు కుండలా ఉంది అని చెప్పి రివర్సింగ్ ఒక ఎమ్మెల్యే అంటాడు. రివర్సింగ్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలు వస్తున్నాయని చెప్పని ఆయన ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి మీ ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. అరే వరదకాలో దవ్వింది వైఎస్ రాజశేఖర్ ఇందిరమ్మ రాజ్యంలో, ఈరోజు కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ వచ్చినాయి? ఎల్లపల్లి నీళ్ళు వచ్చినాయి, ఎల్లపల్లి కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టింది. ఆ మాత్రం కూడా సోయి లేకుండా మాట్లాడి ప్రజలు తప్పుదారి పట్టించేది చేయడం సబబు కాదు. ఈరోజు నేను అడుగుతున్నా మీ ద్వారా, ఆ కాళేశ్వరం నిర్మాణం అయినాక అంతర్జాతీయ స్థాయి ఛానళ్ళని తీసుకొని వచ్చి ఆహా ఓహో కేసీఆర్ అన్నారు. పాపం పోయిన ఆ గవర్నర్తోని కాళేశ్వరం అని పేరు పెట్టించుకున్నారు. బహుశా ఆయన నుండి కోలేశ్వరం అని పేరు మార్చున్నాం. మళ్ళా ఇప్పుడు మీరు నిజంగా సిద్ధశుద్ధుంటే నిజంగా మీ కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ సుందిల్ అన్నా నుంచి వెళ్ళే ఈ నీరు వచ్చి రైతులు తీసుకుపోతే ఒకసారి బస్సుల ద్వారా అన్ని మండలకు ఒక బస్సు తీసుకుపోయి చూపించండి అక్కడ నీళ్ళు ఉన్నాయో. అంతే మనకు శాటిలైట్ సిస్టమ్ ఉంది. శాటిలైట్ సిస్టంలో కూడా గత 2 సీజన్ల వర్షాకాలం నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోయినాయి. ఆ 3 బ్యారెల దగ్గర అక్కడి మనం ఎత్తిపోసుకున్నావా? ఈ మాత్రం కూడా ఇంగితం లేకుండా మాట్లాడి ప్రజలను మభ్యపెట్టిన తప్పు సరికాదు. 100కి 100 పాళ్ళు వాళ్ళ హయాంలోనే నిర్మాణమైంది, వాళ్ళ హయాంలో కూలిపోయింది. మన కళ్ళ ముందు అందరు కనిపించినటువంటిదే. ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పేటువంటి ఆలోచనకు అనుగుణంగా వాటికి మరమ్మతు చేసి నీరును, సాగునీరును మళ్ళీ వాడుకోవాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వం సిద్ధుశుద్ధి ప్రయత్నం చేస్తూ ఉంది. రాబో రోజుల్లో ఒకవేళ అక్కడ 3 ప్రాంతాల్లో కూడా రిపేర్ జరిగిన తర్వాత వస్తే అప్పుడు కూడా మనం అందరం చూస్తాం. ఇప్పుడు మాత్రం ఎల్లంపల్లి ద్వారా మనం తీసుకుని వచ్చినాం. కాళేశ్వరం సంబంధించి ఆ 3 ప్రాజెక్టులలో చుక్కా నీరు కూడా మనం ఎప్పుడు కూడా ఆపలేము.